కంటెస్టెంట్స్ విషయంలో బిగ్ బాస్ సూపర్ డూపర్ ట్విస్ట్ ఇస్తున్నాడు. చెప్పిన విధంగానే అల్టిమేట్ ట్విస్టులు, షాకులు విపరీతంగా ఉంటాయని చెప్పారు కదా! ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అలాగే ఉంటుందన్నమాట. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని ఆపడంలో హౌస్‌మేట్స్ అందరూ ఫెయిల్ అయ్యారని, అలాగే మరొక టాస్క్ అయితే పెట్టారనమాట. అంటే పప్పీస్‌ని హౌస్‌లో ఉంచాలి. ఎవరి చేతిలో ఉండిపోతే వాళ్ళు డేంజర్ జోన్‌లో ఉన్నట్టనమాట. ఇక యష్మి చేతిలో పప్పీ ఉండిపోతుంది. అయితే నిన్ను సేవ్ చేయండి అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, ఇక మణికంఠ యష్మిని సేవ్ చేయడు. ప్రేరణని సేవ్ చేస్తాడనమాట. ఇక పృథ్వీ ఏమో యష్మిని సేవ్ చేస్తాడు. మణికంఠని అన్‌సేవ్ చేస్తాడు. అయితే మణికంఠ అందరూ నన్ను కార్నర్ చేసేశారు. ఆ క్లాన్ వాళ్ళు వద్దంటున్నారు, ఈ క్లాన్ వాళ్ళు వద్దంటున్నారు. నేనొక్కడినే కార్నర్ అయిపోయానంటూ మాట్లాడుతూ ఉంటే సీతకి కోపమొస్తుంది. నువ్వు పప్పీ నీ చేతిలో ఉంది, యష్మి పప్పీ. అప్పుడు నువ్వు యష్మితో పోట్లాడు, హౌస్‌తో కాదు. నిన్ను ప్రతి ఒక్కరు నీకు సపోర్ట్ చేస్తున్నారు ఈ హౌస్‌లో. కానీ నువ్వు మాత్రం ఒక జోన్ క్రియేట్ చేసుకొని ఆ జోన్‌లో ఉండిపోయి మళ్ళీ హౌస్‌ని అంటావెందుకు అంటూ సీత కోప్పడుతుంది. ఇక యష్మికి, మణికంఠకి పడుతుంది. ఇక నువ్వు నువ్వు ఎలా చీఫ్ అవుతావో నేను కూడా చూస్తానురా అంటూ మణికంఠ సపోర్ట్ చేయలేదని ఇక యష్మి విపరీతమైన కోపం అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా మణికంఠకి ఆపోజిట్‌గా మారిపోయారు హౌస్‌లో.